గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు నీరూస్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం 31 మార్చ్ 2024 సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతీయ జనతా పార్టీ లాల్ కృష్ణ అద్వానీ నివాసంలో భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేశారు. నెక్స్ట్, యాక్సిస్ బ్యాంక్ గిఫ్ట్ సిటీలో ఎన్ఆర్ఐల కోసం డిజిటల్ $US ఫిక్స్డ్ డిపాజిట్లను ప్రారంభించింది. గుజరాత్ రాష్ట్రంలోని సబర్మతి నది ఒడ్డున నిర్మాణంలో ఉన్న వ్యాపార జిల్లా ఇది. గిఫ్ట్ సిటీ భారతదేశం యొక్క పెరుగుతున్న ఆర్థిక మరియు సాంకేతిక రంగాలను స్మార్ట్ సిటీగా ఉండాలనే లక్ష్యంతో ఉంది. నెక్స్ట్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ ఎంపైర్లో నియమితులైన తొలి బంగ్లాదేశ్ ఎంపైర్గా షర్ఫుద్దౌలా చరిత్ర సృష్టించాడు. నెక్స్ట్, సెనెగల్ కొత్త అధ్యక్షుడిగా బసిరౌ డియోమాయే ఫాయే. నెక్స్ట్, ఇండియన్ నేవీ ఆపరేషన్ సంకల్ప్ కింద ఇరాన్ నౌక ఆల్కంబర్ను రక్షించింది. భారత నావికా దళం తన ఆపరేషన్ సంకల్ప్ కింద సాయుధ సముద్రపు దొంగలచే హిందూ మహాసముద్రంలో హైజాక్ చేయబడిన ఇరాన్ షిప్పింగ్ ఓడ ఆల్కంబార్ మరియు దాని సిబ్బంది 23 మంది పాకిస్తానీ పౌరులను రక్షించింది. నెక్స్ట్, మార్చి 30న రాజస్థాన్ తన 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. 1949లో ఈ రోజున 19 సంస్థానాలు మరియు 3 రాష్ట్రాలు కలిపి 8.5 సంవత్సరాల ప్రక్రియ తర్వాత రాజస్థాన్ రాష్ట్రంగా ఏర్పడింది. నెక్స్ట్, ప్రపంచ నెంబర్ 1 ర్యాంకింగ్స్గా నిలిచిన సైనా రికార్డ్స్ను చిరాగ్ శెట్టి, రాంకిరెడ్డి బద్దలు కొట్టారు. నెక్స్ట్, ప్రొఫెసర్ మీనా చరందాకు అంతర్జాతీయ సంస్కృతి పురస్కారం లభించింది. నెక్స్ట్, ATMA కొత్త చైర్మన్గా అర్నాబ్ బెనర్జీ ఎన్నికయ్యారు. నెక్స్ట్, రిపబ్లిక్ ఆఫ్ క్యూబాకు భారత తదుపరి రాయబారిగా శ్రీ టి ఆర్మ్స్ట్రాంగ్ జాన్సన్ నియమితులయ్యారు. నెక్స్ట్, బ్యాంక్ ఆఫ్ ఇండియాపై ఆదాయ పన్ను శాఖ 564.44 కోట్ల జరిమానా విధించింది. నెక్స్ట్, 128 మంది క్రీడాకారులతో కబడ్డీలో భారత్ కొత్త గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.